అవగాహన రాహిత్యుడవిని ఎలా ముఖ్యమంత్రి అయ్యావు జగన్ రెడ్డి అని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈ మేరకు ఈరోజు టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఒక క్రిమినల్ రౌడీలని పరామర్శించేందుకు 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చారన్నారు. క్విడ్ ప్రోకో ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టాడని చెప్పి సిబిఐ అతని మీద ఛార్జ్షీట్ వేసింది. అందుకనే మామూలు ముఖ్యమంత్రి కాదు అతను. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా 5-6 ఛార్జ్షీట్లు వేసింది అతని మీద. మనీ లాండరింగ్ చేశాడని, దేశ విదేశాల్లో మనీ లాండరింగ్ చేశాడు, ఈజ్ అన్ అక్యూజర్ అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇతని మీద 5-6 ఛార్జ్షీట్లు వేసింది. అంతటి ఘనాపాటి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అది అదృష్టమో దురదృష్టమో అందులోకి నేను వెళ్ళటం లేదు. నిన్న ఆయన ఒక రిమాండ్ ఖైదీని పలకరించడం కోసం, ఆయనకు అత్యంత సన్నిహితుడట అతను, గతంలో మాచర్లకు 3-4 దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడట. ఆయన్ని పలకరించడానికి నెల్లూరు జైలుకి వెళ్ళి ఆయన్ని పలకరించి 1-to-1 ఆయనే అంటే అటు రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్నో కేసులు ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరు కూడా మిలాఖత్ అయినారు. అక్కడ కలిసి యోగక్షేమాలు మాట్లాడుకున్నారు ఇద్దరు ముద్దాయిలు. మీ భాషలో ఇద్దరు పెద్ద మనుషులు అందామంటే పెద్ద మనుషుల్లాగా కాదు, ఇద్దరు ముద్దాయిలు కలిసి నెల్లూరు జైల్లో, జిల్లా జైల్లో మాట్లాడుకున్నారు. దాదాపు 22 నిమిషాలు మాట్లాడుకున్నారు. ఆ మాటల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ ఇచ్చారు. కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు తాను చేసిన నేరం గురించి చెబితే అది జ్యుడిషియల్ కన్ఫెషన్. కోర్టులో కాకుండా బయట తాను చేసిన నేరం గురించి చెబితే దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్. ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ఒక ముద్దాయి రిమాండ్ ఖైదీ ఎన్నో కేసులు ముద్దాయిగా ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి తాను చేసిన నేరం గురించి చెప్పాడు. అక్కడ నా కోపం వచ్చింది, ఈవీఎం తీసుకొని నేలకేసి బద్దలు కొట్టానని చెప్పి ఆయన అడ్మిట్ చేశాడు. నేరాన్ని ఒప్పుకున్నాడు ఆయన ముందు. కోర్టులో కాకుండా బయట నేరాన్ని ఒప్పుకుంటే ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్. అదే చేశాడు ఇక్కడ. నేను నేరం చేశాను, అదే పాపం బాలుడు అతను, మంచివాడు, 4 సార్లు గెలిచాడు. 4 సార్లు గెలిచిన మంచివాడు, 4 సార్లు గెలిస్తే మంచివాడనట ముఖ్యమంత్రి గారి ఉద్దేశంలో. కొంతమంది దొంగలు దోపిడీదారులు కూడా అప్పుడప్పుడు గెలుస్తుంటారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కేసులు ఎదుర్కొంటున్న నేరస్తులు కూడా గెలుస్తారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు 11 కేసులు ఉన్న వ్యక్తి, 48,000 కోట్ల రూపాయలు అన్యాయకాంతం చేశాడన్న వ్యక్తి, 5-6 ఛార్జ్షీట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో వేయించుకున్న వ్యక్తులు కూడా గెలిచారు సార్. అందుకని గెలిచాడు కాబట్టి మంచివాడు. జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ జైలుకు రాబోతున్నారు కాబట్టి ముందుగా చూసుకునేందుకు వచ్చారు టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ లెవన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకొని ఆర్థికంగా కుదేలు చేశారని మండిపడ్డారు. ఒక క్రిమినల్ రౌడీని పరామర్శించేందుకు 25 లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చారన్నారు. లెవన్ రెడ్డి త్వరలో జైలుకు వచ్చేందుకు ముందుగా చూసుకునేందుకు వచ్చారంటూ ఎద్దేవా చేశారు. చేయాల్సిన అరాచకాలన్నీ చేసి ఇప్పుడు వేదాలు వల్లిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తమను జగన్ రెడ్డిలా దుర్మార్గాలు చేయవద్దని ఆదేశించారని తెలిపారు. జగన్ రెడ్డి ఆర్థిక ఉగ్రవాది కాబట్టి క్రిమినల్ రామకృష్ణారెడ్డికి మంచోడని సర్టిఫికెట్ ఇస్తున్నారన్నారు. జగన్ ఎన్ని జన్మలెత్తినా మళ్లీ అధికారంలోకి రాలేరని స్పష్టం చేశారు. ఈవీఎం పగలగొట్టినట్టు జగన్ ఒప్పుకున్నాడు కాబట్టి ఎన్నికల సంఘం సుమోటోగా జగన్పై కేసు నమోదు చేయాలని పల్లా డిమాండ్ చేశారు. దౌర్జన్యం చేసినటువంటి వ్యక్తిని వెళ్ళి మీరు పరామర్శిస్తున్నారంటే మీరు ప్రజలకు ఎటువంటి మెసేజ్ పాస్ చేస్తున్నారో ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక పార్టీ ఉందంటే ఆ పార్టీ ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది.
ఆ పార్టీ అధ్యక్షులు కూడా ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వాళ్ళు వేసే ప్రతి అడుగు కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి నేర చరిత్రని మరొకసారి నిరూపించుకుంటూ ఒక నేరస్తుడిని వెళ్ళి పరామర్శించడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఏ నాయకుడైనా సరే ఆదర్శంగా ఉండాలి, ప్రజలకు ఒక మెసేజ్ పాస్ చేయాలి, ఒక నమ్మకం చేకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు ఒక క్రిమినల్ని పరామర్శించడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, అలాగే ఇప్పటికైనా సరే ఒక పద్ధతిగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. నాయకులంటే, రాజకీయ నాయకులంటే ఈరోజు సమాజంలో కొంత వ్యతిరేక భావం ప్రజల్లో ఉంది. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటని. ఎందుకంటే ఈరోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి తీరు, మాకు ఆయన వెళ్ళేటువంటి తీరుని చూసిన తర్వాత నిజంగా ఎప్పటికీ కూడా ఈ వ్యక్తి మారడు, వీళ్ళు మళ్ళీ ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే ఈరోజు ఆయన ఇంకో మాట కూడా అన్నారు, తెలుగుదేశం పార్టీ కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలతోనే గెలిచారు, మోసపూర్తికంగా వీళ్ళు మాట్లాడి గెలిచారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గడిచిన 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేశారో అన్న సంగతి మీకు ఒక్కసారి నేను వివరిస్తాను. ముఖ్యంగా పేదలకు అందుబాటు లేనటువంటి ధరలు ఎక్కడున్నాయండి? ధరలు ఆకాశానికి అంటుకున్నటువంటి ధరలు, నిత్యావసర వస్తువులు ఎక్కడ కూడా సామాన్యుడు కొనలేనటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలుగా ఉంది. ఇదే కాకుండా విషపూరితమైన, అంటే పేదవాడి యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని నాణ్యత లేనటువంటి మందు అమ్మి సుమారు 35 లక్షల మంది అనారోగ్యం పాలైనటువంటి మద్యం అమ్మి ఈ రాష్ట్రంలో నిజంగా చాలామందికి ఇబ్బందికి పెట్టినటువంటి పరిస్థితి. కేవలం ధనదాహం, పేదవాడి యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని ఇంతకంటే కావాల్సింది ఏమైనా ఉందా మీరు చేసినటువంటి మోసం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇదే కాకుండా యువతకి మేము క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ తీస్తారని చెప్పేసి ఎన్ని తీశారంటే అసలు జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏముందా? ఏమైనా చేశారా? ఇదే కాకుండా ఉద్యోగస్తులందరినీ కూడా రివర్స్ పిఆర్సీ అని చెప్పేసి వాళ్ళని మోసం చేసినటువంటి తీరు, ఉద్యోగస్తులను మోసం చేసినటువంటి తీరు. మైనర్ పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్య తీసుకోవాలి. దళిత సేన రాష్ట్ర అధ్యక్షులు పాల్తేటి పెంటారావు. మైనర్ పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్య తీసుకోవాలి. దళిత సేన రాష్ట్ర అధ్యక్షులు పాల్తేటి పెంటారావు. మైనర్ యువకుని పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని దళిత సేన రాష్ట్ర అధ్యక్షులు పాల్తేటి పెంటారావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అదృశ్యమైన బాలుడిని పట్టుకొని పోలీసులు అతనిని ఆమె తల్లిని వేధించడం సరికాదన్నారు. దీనిపై సిపికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. బాలుని తల్లి బి సత్యవతి మాట్లాడుతూ, తన ఫిర్యాదు మేరకు కంచరపాలెం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారని, ఆ కారణంగా నేరం ఒప్పుకోమని తనను కుమారుడు తేజను వేధించారని ఆరోపించారు. పోలీసులు కొట్టడం వల్ల తేజ చేయి విరిగిపోయిందని, పోలీసులు వైద్యులు తమకు న్యాయం చేయలేదని తెలిపారు. దీనిపై అప్పటి సిఐ సిహెచ్ ప్రసాద్ను వివరణ కోరగా, సత్యవాణి కుమారుడు తేజ ఇంటర్ విద్యార్థిని తీసుకుపోయాడని, దీనిపై విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు మొదట మిస్సింగ్ కేసు నమోదు చేశామన్నారు. తర్వాత సత్యవాణి ఫిర్యాదు మేరకు తేజ కనిపించడం లేదని మరో మిస్సింగ్ కేసు కట్టామని చెప్పారు. సమావేశంలో దళిత సేన నాయకులు నెక్కల నాగమణి తదితరులు పాల్గొన్నారు. దుర్మార్గమైనటువంటి అణచవేత, ఓకే కోపం వచ్చింది, పిల్లడు అల్లరి చేశాడు, ఒక లబ్గా కొట్టి మందయించే వరకు మనకి అవకాశం తీసుకోవచ్చు. కానీ ఆ పిల్లవాడి యొక్క చెయ్యి విరిగిపోయేంత స్థాయికి, చెయ్యి విరిచేంత స్థాయికి ఫిఫ్త్ టౌన్ పోలీసులు, ప్రధానంగా సిఐ ఆ దుర్మార్గమైనటువంటి పోలీసు గౌర్యాన్ని ప్రదర్శించిన తీరు, ఇది ప్రజాస్వామ్యంలో సామాన్యుల ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి వైఖరిని తెలియజేస్తూ ఉంది. నేరుగానే నివేదన చేశారు.
మీకు ఏ సమస్య వచ్చినా నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, ఆ ఫోన్లో మాట్లాడండి అని చెప్పి ప్రకటించినటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ బక్సీ గారు మరి ఆ తల్లి వేదన పట్ల మరి వారికి విషయం అర్థం కాలేదో లేకపోతే అది సమస్య కాదని అనుకున్నారో తెలియదు, కానీ డాక్టర్స్ ఎమ్మెల్సీ కేసు అయినా కానీ ఆపరేషన్ అవసరం అని చెప్పి చెబుతూనే ఆపరేషన్ చేయకోకుండా పిల్లడికి వీరు కాదని వారు, వారు కాదని వీరు తిప్పుకుంటూ నేటికి 10 రోజులుగా ఆ పిల్లోడు ఆరోగ్యంతో చెలగాటలాడినటువంటి కేజీహెచ్ వైద్య సిబ్బంది యొక్క నిర్లక్ష్యాన్ని కూడా మరి ఉదాహరణతో పాటు చెప్పేదానికోసం నేను కూర్చున్నాను. మీకు అందరికీ గతంలో నేను తెలుసు, నేను బంగారు సచివాని దళితసేన ఆధ్వర్యంలోని మాలన్ మహానాడు ఆధ్వర్యంలోని చాలాసార్లు చాలా ప్రోగ్రామ్స్లోని సోషల్ యాక్టివిటీస్లో ఇక్కడ కూర్చున్నాను. ఆ విధంగా మీకు అందరికీ గత పరిచయం నాకు మీకు ఉంది. ఈరోజు నా సమస్య మీద కూర్చున్నానండి. సృష్టిలోని ప్రతి తల్లికి కూడా బిడ్డ అంటే చాలా ఉన్నతమైనది. అలాంటిది నా బిడ్డని ఈరోజు ఒకవైపు పోలీసులు, మరొక వైపు ఆసుపత్రి, ఇద్దరు కలిసి చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఇదే న్యాయమైన పోలీస్ స్టేషన్లో నేను ఎంతో మందిని కోచింగ్ చేసి హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసులు కూడా ఫైల్ చేసి కంచరపాలెం పోలీస్ స్టేషన్ అధికారుల మీద ఈరోజు నేను కేసులో నిలబడి ఉన్నానండి. కేసు రన్నింగ్లో ఉంది. అదే గ్రజ్జి పెట్టుకొని కేవలం నా కొడుకు మిస్సింగ్ కేసు, నా కొడుకు కనిపించట్లేదని ఒక మిస్సింగ్ కేసు పెడితే, ఒక అమ్మాయి వచ్చి మా అబ్బాయిని పట్టుకెళ్ళిపోయిందని కేసు పెడితే, ఇద్దరు పిల్లలు కనబడలేనప్పుడు మిస్సింగ్ వేశారండి. ఎఫ్ఐఆర్ నెంబర్ 241/24. అందులో మిస్ అయిన పిల్లలు దొరక్క ముందే దాని కిడ్నాప్ కేసు కింద మరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ అబ్బాయి కిడ్నాప్ చేసినట్టు, ఆ అబ్బాయికి నేను ప్రోత్సహించినట్టు, ఎటువంటి ఆధారాలు లేకుండా నన్ను, నా కొడుకుని కిడ్నాపర్స్ అనేసి, ముద్దాయిలు అనేసి స్టేషన్లో బయలు తీసుకోమని, నేరం ఒప్పుకోమని, నన్ను బట్టలు లేకుండా సార్, ఈ బయట లేకుండా నన్ను వీడియోలు తీశారు. ఇవన్నీ సీసీ కెమెరాల్లోని రికార్డ్ అయ్యాయి అక్కడ పోలీస్ స్టేషన్లో. నేను ఒక గౌరవంగా ఈ రోజు వరకు స్టేషన్ ముందుకి ఒక సోషల్ వర్కర్గా మంచి సర్వీస్ ఇచ్చానండి. ఈరోజు నేను ఒక ఆడదాన్ని సిగ్గు విడుచుకొని మీడియా ముందుకి ఈరోజు వచ్చాను అంటే నేను ఇంకెవరికి సర్వీస్ ఇవ్వగలనండి? నా ఆవేదన దయచేసి మీ మీడియా వాళ్ళ ముందు నేను పెట్టుకుంటాను. రాజ్యాంగం గురించి వైఎస్ జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది అని టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. మా మీద కేసులు పెట్టినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తురాలేదా జగన్ రెడ్డి అని జగన్ మీద ఫైర్ అయిన టీడీపీ ఎమ్మెల్యే. ఈరోజు నా సహచర శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యం గుర్తుకు రావడం చాలా ఆనందపడాల్సినటువంటి సమయం. సొంత బాబాయిని గొడ్డలితో నరికించి చంపించిన పులివెందుల ఎమ్మెల్యే గారికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి నటోరియస్ క్రిమినల్ మంచి వ్యక్తిగా కనిపించడం పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశమేం కాదు. చంద్రయ్య అనే ఒక బీసీ నాయకుణ్ణి నడి రోడ్డు మీద గొడ్డలితో నరికించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 20 సంవత్సరాలుగా మాచర్ల నియోజకవర్గంలో జరుపుతున్న నరమేధం, 14 క్రిమినల్ కేసులున్నటువంటి నరహంతకుడు, భూకబ్జాదారుడు, దౌర్జన్యపరుడు, పేద ప్రజల్ని పీల్చి పిప్పి చేసినటువంటి ఈ నటోరియస్ క్రిమినల్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సౌమ్యుడు, మంచి వ్యక్తిగా కనిపించడం, బహుశా 30 కేసులున్న జగన్మోహన్ రెడ్డి 14 కేసులున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచి వ్యక్తిగా కనిపించుండొచ్చు. 30 కేసులు లేవు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి, కక్ష సాధింపుల గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. నిజంగా చంద్రబాబు గారిది కక్ష సాధింపు చర్యలు అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి నరరూప రాక్షసుణ్ణి మాచర్ల పట్టణంలో పోలీసులు నడి బజారు మీద బట్టలూడదీసి కొట్టి ఊరేగిస్తూ అరెస్ట్ చేయాలి. అంతటి నరరూప రాక్షసుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. దేశం మొత్తం చూస్తుండగా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కేసు నమోదు చేసి ఈవీఎంని పగలగొట్టిన అప్రజాస్వామ్యవాది, రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం లేనటువంటి వ్యక్తి ఈవీఎంను పగలగొడితే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్,
కేంద్ర ఎలక్షన్ కమిషన్, హైకోర్టు, సుప్రీంకోర్టు వీడు వెధవా అని మాట్లాడుతూ ఉంటే అక్రమంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడడం ఇది ఏ రకంగా చూడాలి? ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చింది, రాజ్యాంగం గుర్తుకొచ్చింది, రేపో మాపో అంబేద్కర్ గారిని కూడా గుర్తు చేస్తాం. సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే స్థానిక శాసనసభ్యుడిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనీసం మీడియా సమక్షంలో కూడా ఖండించని మీరు, ఆ కుటుంబాన్ని పరామర్శించని మీరు, నీ తాడేపల్లి ప్యాలెస్కి అతి సమీపంలో భర్త సమక్షంలో ఒక మహిళని అత్యాచారం చేస్తే నోరు మెదపని మీరు, మీ ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే వాణ్ణి పక్కన కూర్చోబెట్టుకొని రాజకీయాలు చేసేటువంటి మీరు, ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరాఫ్ చేయకుండా వాణ్ణి ఎమ్మెల్సీని అరెస్ట్ చేయనీయకుండా ఉన్నటువంటి మీరు ఈరోజు రాజ్యాంగం గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారంటే అసలు ఏ రకంగా మేము దీన్ని వ్యక్తపరచాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ప్రశ్నించిన పాపానికి చిత్తూరు జిల్లాలో ఓం ప్రతాప్ని మద్యం రేట్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే తెల్లారే లోపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు చంపినటువంటి సందర్భం. ఈ రోజుకి ఎవరు చంపారో కూడా. టీడీపీ నేతలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ మాజీ ఎంపీ భరత్ ఆరోపించారు. తన ప్రచార వాహనం దగ్ధం కేసులో కుట్రలు చేసి నిందితుడిని కోవర్టుగా మారుస్తున్నారని భరత్ ఆగ్రహం వ్యక్తం. మార్గాన్ని భరత్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పైన, అదేవిధంగా రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయం పైన నాకు అమితమైన గౌరవం ఉంది. కానీ ఈ రకమైన అంశం ప్రధాన అనుచరుడు ఏంటండి? అంటే మా నాన్నగారికి ప్రధాన అనుచరుడు ఎట్లాగైతాడు? అంటే ఎలక్షన్ ముందు 4 రోజుల ముందు వస్తే ప్రధాన అనుచరుడు అయిపోతాడా? ఎట్లా మాట్లాడుతున్నారు? అంటే మరి ఇక్కడ మా పార్టీలో తిరిగిన వాళ్ళంతా 10-15 సంవత్సరాల నుంచి, పోనీ నేను పార్టీలో జాయిన్ అయ్యి ఒక 6 సంవత్సరాలు అయింది, అప్పటి నుంచి తిరిగిన వాళ్ళకి లేని బాధ ఈ కుర్రోడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కూడా ఒక వ్యక్తి చేశాడంటే నాకు ఇవాళ అన్న రోజుకి కూడా నమ్మశక్యం కావట్లా. ఈ పలానా సోకాల్డ్ ఈ వ్యక్తి అనేవాడు, శివాజీ అనేవాడు, గతంలో ఎవరితో తిరిగేవాడు, గతంలో ఏ పార్టీలో సోషల్ మీడియా వారియర్ కింద ఉన్నాడు. నిన్న రాత్రి అతని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుంటా ఉంటే మనకు వచ్చిన అంశాలు ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో సోషల్ మీడియా వింగ్లో పనిచేసేవాడంట, సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో షేర్లు కొట్టేవాడంట. అంటే ఈ వ్యక్తి ఇక్కడికి వచ్చి మమ్మల్ని బదనాం చేయడానికి వచ్చాడా? అంటే ఇక్కడికి ఉన్న ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుగుదేశానికి ఇవ్వడానికి వెళ్ళాడా? నాకైతే అర్థం కావట్లా. నేను ఇవాళ నేను ఒక అంశం అయితే చెప్తాను. ఎవరైతే ఈ వ్యక్తి దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ ఫోన్ తీసుకుని ఉన్నారో, ఆ ఫోన్లో గ్యాలరీలోకి వెళ్తే ఎవరి ఫోటోలు ఉన్నాయి? తెలుగుదేశం పార్టీ నాయకులతో ఫోటోలు లేవా? నేను అడుగుతా ఉన్నా, పోలీస్ డిపార్ట్మెంట్ ఇది కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎట్లాగ మీరు ప్రధాన అనుచరుడని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారని అడుగుతున్నా. ఒక 4 రోజుల ముందు వచ్చిన వ్యక్తి ఎలాగ మీరు డిసైడ్ చేస్తారని అడుగుతా ఉన్నా. ఇందులో నేను ఒక్కసారి ఈ ప్రెస్ నోట్ ఇచ్చిన దాంట్లో కూడా నేను చదువుతాను. అంటే 2024 సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడంతో, టీడీపీ అధికారం రావడంతో, శివాజీ ఎక్స్ఎంపీ గారి మీద ఉన్న అభిమానంతో, ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ అభిమానము? 4 రోజుల ముందు వచ్చే వ్యక్తికి అభిమానం వస్తుందా? అభిమానంతో పలానా 28వ తారీఖున 7 గంటల నుంచి, అంటే ఇతను ఈ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రెస్ నోటే చదువుతున్నా, 28వ తారీఖు రాత్రి సుమారుగా 7 గంటల నుంచి 10 గంటల వరకు మార్గాని ఎస్టేట్స్ రచ్చబండ వద్ద స్నేహితులతో మద్యం తాగి అక్కడి నుండి బయలుదేరి తాడితోట అతని అల్యూమినియం షాపు వద్దకు వెళ్ళి పథకం ప్రకారంగా శివాజీ షాపు ఎదురుగా ఉన్న లోపలికి వెళ్ళి మోటార్ సైకిల్ ట్యాంకులో పెట్రోల్ తీసి ఒక కవర్లో పోసి, శివాజీ షాప్ దగ్గర ఉన్న వేరొక షాపులో దోమల చక్రాన్ని తీసుకుని 4 అగ్గిపుల్లలు ప్లాస్టిక్ తాడుతో కట్టి వెలిగించానని చెప్తున్నాడు.
నాకు ఒకటి అర్థం కాలే, ఒక లాజిక్ మిస్ అయ్యారు. 7 గంటల నుంచి 10 గంటల దాకా తాగిన వ్యక్తి 3 గంటలంట. 3 గంటలు తాగిన వ్యక్తి ఇంత పథకం ప్లాన్ చేయగలుగుతాడా? అతను మళ్ళీ ఇక్కడి నుంచి తాగేసి తాడితోట దగ్గర అతను అల్యూమినియం షాప్ దగ్గరికి వెళ్ళి అతనికి ఉన్న వెహికల్లోంచి పెట్రోల్ తీసి ఒక అల్యూమినియం కవర్లో చుట్టి ఆ పక్కనున్న పాన్ షాప్లోకి వెళ్ళో లేదా ఇంకో షాప్లోకి వెళ్ళో చక్రాలు దోమల చక్రం తీసుకుని దానికి అగ్గిపుల్లలు పెట్టి ఇంత పథకం ప్లాన్ చేయగలుగుతాడా ఒక వ్యక్తి? ఎంత ఇది ఒక సినిమా స్టోరీ కింద అనిపిస్తూ ఉంది. ఇది అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విచారణ చేసినప్పుడు 3 గంటల పాటు తాగిన వ్యక్తి ఇంత పథకం ఒక వ్యక్తి చేయగలుగుతాడా? కాకినాడ పోర్టులో రేషన్ దందా చాలా జరిగిందని సోము వీర్రాజు తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ అవినీతిని బయటపెట్టారన్నారు. జగన్ ప్రతిపక్షంలో బాధ్యతగా వ్యవహరించాలన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని, అప్పుడు దాన్ని తాను ఖండించానన్నారు. మనకి జాతీయ భావానికి ప్రతీక, డెమోక్రసీకి ప్రతీక ఆయన గుడి ఉండకుండా బాబర్ గుడి ఉండాలన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మన దేశమే దండెత్తినోడు మన దేశంలో ఆయన చిహ్నంతో గుడి ఏంటి, రాముడి గుడి పడగొట్టేసి బాబర్ గుడి కడితే అది తెలుసా రాహుల్ గాంధీకి? రాహుల్ గాంధీ కూడా మాట్లాడేస్తుంటే చాలా పరిణితి పెరిగిపోయిందట రాహుల్ గాంధీకి. చాలామంది ఆనందపడిపోతున్నారు. ఏం పరిణితి? చూడకుండా మాట్లాడేస్తున్నారట. ఒక ఆయన చెప్తున్నాడు నాకు మొన్న, చూడకుండా మాట్లాడడం కూడా పరిణితే. ఇది చాలా అసందర్భమైనటువంటి ఆలోచనల్ని ఒక జాతీయ కార్యవర్గ సభ్యుడిగా మీ దృష్టిలో ఉంచడానికి నేను ఏ విధంగానూ కూడా వెనకడుగు వేయడం లేదు. ఏదైతే ముఖ్యమంత్రి గారి పర్యటన సక్సెస్ కావాలని, డబల్ ఇంజిన్ సర్కార్ అని ఏదైతే మేము అన్నామో దాని ఫలితంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితి వచ్చి ఆంధ్ర రాష్ట్రం మరింత అభివృద్ధి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జగన్ వేసిన చాలా బీజాలు, అవినీతి బీజాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మీరు చాలాసార్లు కొన్ని విషయాలు మాట్లాడేవాడిని, చాలా ప్రెస్ మీట్లో చెప్పేవాడిని. కాకినాడ పోర్టు ఆధారంగా సాగిన రేషన్ దందా అనేకమైన సార్లు నేను ప్రస్తావించాను. అది ఏ విధంగా చెప్పేవాడంటే, కాకినాడ ఎమ్మెల్యే నాన్నగారు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ ఏంటండి, వెంటనే తీసేమనండి జగన్ని. అతను అనర్హుడు. అతను రాష్ట్ర మిల్లర్స్ అసోసియేషన్కి అధ్యక్షుడు. అతను సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా ఎలా ఉంటాడు? రికార్డులు ఎప్పుడైనా చూడండి మీరు. అప్పుడు ఆయన వేశారు, ఇప్పుడు రాజీనామా చేస్తారు, తీసేస్తారు. ఇంకా ఎలా ఉంటాడు? మొన్న మా మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కాకినాడ పోర్టులో ఈ ర్యాకెట్ ఏంటి? ఈ బియ్యానికి వ్యాన్లు అందుకే పెట్టారు. ఇందులోంచి కొని ఈ బియ్యం అక్కడ డైరెక్ట్గా ఇవ్వడానికి ఇదో లింక్ అని కొన్ని మాధ్యమాల్లో చూస్తున్నాం. ఇది ముఖ్యమంత్రికి లేఖ కూడా రాశాను నేను, ఇది ఆయన వెంటనే తొలగించండి అని. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారిని